నమామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. నమస్కారం గురుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం సంస్కృతాధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. దశమః పాఠః, తరగతి 10వ. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనము ఇంతవరకు వర్ణమాలను పరిచయం చేసుకుని అజంత పుల్లింగ రూపాలను, అజంత స్త్రీలింగ శబ్దాలను, పదాలను, నపుంసకలింగ పదాలను, అజంత పదాలను తెలుసుకున్నాం. ఇక కొన్ని క్రియాపదాలను, కొన్ని అవ్యయాలను, కొన్ని సర్వనామాలను కూడా తెలుసుకున్నాం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు నో సమ్ విభక్తిస్. విభక్తి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో కేస్ అంటాం కదా. లొకేటివ్, అసర్టివ్ కేసు, లొకేటివ్ కేసు, నామినేటివ్ కేసు, అలాగ ప్రథమా విభక్తి, తెలుగులో ప్రథమ ద్వితీయ అంటాం కదా. ఆ విభక్తులు తెలుసుకోవాలి, ఆ విభక్తి రూపాలను తెలుసుకోవాలి. అది ఈనాటి పాఠం. చాలా జాగ్రత్తగా వినండి. క్రొత్త విషయం తెలుస్తుంది, ఏం కష్టమైంది లేదు. సంస్కృతంలో 8 విభక్తులు, తెలుగులో కూడా 8 విభక్తులు ఉంటాయి. ప్రథమ నుండి సప్తమి వరకు అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అంటే 8. 7, సప్తమి అంటే 7 + 1 సంబోధన ప్రథమ విభక్తి 8. సప్తమి అంటే 7, షష్ఠి అంటే 6. సో 7 విభక్తులు రెగ్యులర్గా ప్లస్ సంబోధన ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి లాగే ఉంటుంది, కానీ ముందు హేను, భోను ఏదో ఉంటుంది పదం. ఇవి విభక్తులు అనేవి వేటికి ఉంటాయి? నామవాచకాలకే విభక్తులు. సర్వనామాలకు, నామవాచకాలకు, విశేషణాలకే విభక్తులు ఉంటాయి. కానీ క్రియాపదాలకు కానీ క్రియా విశేషణాలకు కానీ విభక్తి ఉంటుంది. క్రియా విశేషణాలంటే యాడ్వర్బ్స్. మొన్న ఎవరో అడిగారు, వేగేన ఏ విభక్తి అన్నారు. వేగేన స్పందతి. స్పందతి అనే క్రియకు విశేషణము వేగేన, వేగముగా స్పందించుచున్నది. హృదయం వేగేన స్పందతి. వేగేన ఏ విభక్తి? విభక్తి ఉండదు కదా. వేగేన అనేది క్రియా విశేషణం, అంటే వేగముగా కొట్టుకుంటోంది, వేగముగా స్పందిస్తోంది అనే స్పందన అనే క్రియకు విశేషణం కాబట్టి క్రియా విశేషణం. క్రియా విశేషణానికి విభక్తులు ఉండవు. అలాగే క్రియాపదాలకు పదతి, పశ్యతి, ఖాదతి ఇవన్నీ క్రియాపదాలు నేర్చుకున్నాం కదా, వాటికి కూడా విశేషణాలు ఉంటాయి. అయితే వేటికి ఉంటాయండి? నామవాచకాలు. రామ, సీత, గురు, విష్ణు, పిత ఇటువంటి నామవాచక పదాలకి త్వం, అహం, సహ, సా, తత్ ఇటువంటి సర్వనామ శబ్దాలకు, విశేషణాలకు కూడా నామవాచకాలు ఉంటాయి. సంస్కృతంలో ఒక ప్రత్యేకత ఏంటంటే తెల్లని గుర్రము, తెల్లని బాలుడు, తెల్లని కమలము, తెల్లని బాలిక. బాలిక అని చెప్పినా, గుర్రం చెప్పినా, కమలం అని చెప్పినా, బాలుడు అని చెప్పినా తెల్లని అనేది మారదు. అంటే విశేషణము అక్కడ ఉన్నటువంటి నామవాచక పదము తాలూకా వచనాన్ని, లింగాన్ని తీసుకోదు. ఎక్కడ? తెలుగు భాష. ఇక్కడ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, శ్వేత అశ్వ అంటే తెల్లని గుర్రము. శ్వేత బాలక,
తెల్లని బాలుడు. శ్వేతా బాలిక. బాలిక ఎలా ఉందో ఆ విశేషణం కూడా శ్వేత అయిపోయింది. శ్వేతం కమలం. కమలం అనే పదం ఎలా ఉందో నపుంసకలింగ శబ్దము విశేషణం కూడా అదే రూపాన్ని తీసుకుంది. ఇది ఈ భాష తాలూకా ప్రత్యేకత. అంటే విశేషణము ఆ నామవాచక పదంతో ఏకీభవించి, ముఖ్యంగా కర్తృపదంతో దేన్నైతే అది విశేషిస్తోందో ఏ నామవాచకాన్ని దాంతో ఏకీభవించి ఉంటుంది. తెలుగులో అలా ఉండక్కర్లేదు. మిగతా భాషల్లో నాకు తెలియదు, ఆలోచిస్తే తెలుస్తుంది. తెల్లని గుర్రము, తెల్లని బాలుడు, తెల్లని బాలిక, తెల్లని కమలం. ఏ పదం వచ్చినా సరే అక్కడ నామవాచకము. తెల్లని అనే దాంట్లో మార్పు లేదు. ఇక్కడ అలా కాదు. శ్వేత కమల, శ్వేత బాలక, శ్వేత అశ్వ, శ్వేతా బాలిక, శ్వేతా సీత, శ్వేతం కమలం. మారుతుంది కదా. ఆ విధంగా ఉంటుంది. విశేషణాలకు కూడా ఈ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. సర్వనామాలకు ఎలాగో చేరుతాయి, నామవాచకాలకు చేరుతాయి. అంతేగాని క్రియాపదాలకు వదతి, ఖాదతి, పశ్యతి, గచ్చతి, ఆగచ్చతి ఇలాంటి వాటికి ఉండవు. విభక్తులు ఉండవు. క్రియా విశేషణాలకు వేగేన స్పందతి, నెమ్మదిగా వెళుతున్నాడు, ఇలా రాసినప్పుడు కూడా అక్కడ క్రియా విశేషణాలు ఏవైతే ఉన్నాయో వాటికి విభక్తి ఉండదు. అది ఈ విషయం తెలుసుకోండి. ఎన్ని విభక్తులు ఉంటాయి? 8. ప్రథమ నుంచి సప్తమి వరకు 7. సంబోధన ప్రథమా వ్యక్తి విభక్తి నామవాచక శబ్దం పదములకు, సర్వనామం పదములకు, విశేషణములకే ఉంటాయి. అవ్యయాలకి ఎలాగో ఉండవు. వాటి పేరే అవ్యయము. అవి మార్పు చెందవు కదా. క్రియాపదాలకు, క్రియా విశేషణాలకు విభక్తి అనే బాధ లేదు. లేకపోతే వాటికి మళ్ళీ ఇంటూ 8 చెప్పుకోవాల్సి ఉన్న అలాంటి బాధ ఉండదు అక్కడ. ఓకే. ఇప్పుడు కొన్ని ప్రథమ ద్వితీయ విభక్తులను చూద్దాం ఈరోజు. రామ, మీకు తెలుసు. ఇది ఏ శబ్దము? రామ అకారాంత పుంలింగ ఏకవచన ప్రథమా విభక్తి ప్రథమ పురుష శబ్దం. రామం అనేది దాని ద్వితీయ విభక్తి రూపం. అంటే రాముని. రామ అంటే రాముడు, రామం అంటే రాముని. రాముని పూజింపము, రాముని ఇంటికి పిలువుము, రామునితో మాట్లాడుము. అలా ఉన్నాడు. రామం రాముని. కృష్ణ ప్రథమ, కృష్ణం ద్వితీయ. కృష్ణ అకారాంత పుంలింగ శబ్దం. అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచన రూప ప్రథమ పురుష శబ్దము కృష్ణ. దానికి కృష్ణం ద్వితీయ విభక్తి. గోవింద, ఇది కూడా అకారాంత పుల్లింగ అజంత పుల్లింగ శబ్దమే. అకారాంతం అంటే స్పెసిఫిక్, అజంతం అంటే అచ్చుతో ఎండ్ అయింది అని అర్థం. గోవిందం, గోవిందం పరమానందం అంటూ భగవత్పాదుల తాలూకా శ్లోకమే ఉంది కదా. గోవిందం గోవిందుని, నీ నూలా కూర్చి గురించి అని చెప్పేదాన్ని ద్వితీయ విభక్తి అంటాం కదా తెలుగులో. గోవిందం. గోపాల ప్రథమ విభక్తి. గోపాలం ద్వితీయ విభక్తి. రామ రాముడు, రామం రాముని. కృష్ణ కృష్ణుడు, కృష్ణం కృష్ణుని, కృష్ణునకు, కృష్ణుని. గోవింద గోవిందం, గోవింద ప్రథమ గోవిందం గోవిందుని. నేను గోవిందుని, నేను లా కూర్చి గోవిందుని కూర్చి. గోపాల ప్రథమ విభక్తి. గోపాలం ద్వితీయ విభక్తి. అలాగే నీలయ ప్రథమ విభక్తి. నిలయం అంటే నిలయమును గూర్చి. నిలయ అంటే నిలయము, నిలయం అంటే నిలయమును అని అర్థం. ద్వితీయ విభక్తి. వృక్ష వృక్షమును, వృక్షం వృక్షమును. ఏమర్థమైంది? ప్రథమ విభక్తి పదము, అకారంత పుల్లింగ శబ్దాలు. రామ, గోవింద, కృష్ణ, గోపాల, నిలయ, వృక్ష అని నేర్చుకున్నాం. వాటి తాలూకా ద్వితీయ విభక్తి పదాలు రామం, కృష్ణం, గోవిందం, గోపాలం, నిలయం, వృక్షం అంటూ ద్వితీయ విభక్తి పదాలు నేర్చుకున్నాం. సరే, పదం నేర్చుకుంటే సరిపోదు కదా. రామ గచ్చతి, మీకు తెలుసు.
రామ అంటే రాముడు, గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు. ప్రథమ విభక్తి, ఏకవచన పుంలింగ శబ్దము. గచ్చతి అనే క్రియ అక్కడ థర్డ్ పర్సన్ చూపిస్తుంది. సీతా పశ్యతి స్త్రీలింగ శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. జనక అర్చతి, జననీ పశ్యతి. జనక తండ్రి, నాన్నగారు, అర్చతి పూజ చేసుకుంటున్నారు. జనని అమ్మ వండుతోంది. బాలక నమతి, బాలిక గాయతి, మహిళ ఆనయతి అంటే వచ్చుచున్నది. నయతి అంటే, ఆనయతి అంటే తీసుకొస్తుంది. నయతి అంటే వెళుతోంది. ఆనయతి అంటే తీసుకొస్తుంది. గర్ధభ అంటే గాడిద. వహతి, గర్ధభ వహతి. చెటక అంటే పిచ్చుక. పిచ్చుక అంటాం కదా, చిన్న స్పారో. చెటక పిబతి. సుఖ చిలుక. ఖాదతి. ఛాత్ర శిష్యుడు అంటే స్టూడెంట్. పఠతి. రమా వదతి. ఇందులో చూడండి, కొన్ని పుంలింగ శబ్దాలు ఉన్నాయి, కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి. సీత, బాలిక, రమా, చటక, జనని, మహిళ అనేవి స్త్రీలింగ శబ్దాలు. రామ, బాలక, సుఖ, ఛాత్ర, ఇలాంటివన్నీ కూడా, జనక, ఇలాంటివన్నీ కూడా పుంలింగ శబ్దాలు. ఇక్కడ ఏం చేశాము, కొన్ని పుల్లింగ శబ్దాలతో కొన్ని క్రియాపదాలను కలిపి, అలాగే కొన్ని స్త్రీలింగ శబ్దాలతో క్రియాపదాలను కలిపి చిన్ని వాక్యాలు ఇచ్చాం. రామ గచ్చతి. రామ గచ్చతి అనగానే ఇమీడియట్ ప్రశ్న, ఎక్కడకు? బాలక నమతి, ఎవరికి నమస్కరిస్తున్నాడు? చటకా పిబతి, పిచుక తాగుతుంది. ఏమిటి తాగుతుంది? సుఖ ఖాదతి, దేనిని తింటోంది? బాలిక గాయతి, ఏం పాడుతోంది? మహిళ ఆనయతి, ఆమె గారు తీసుకుని వస్తున్నారు. ఏమిటి తెస్తున్నారు? ఛాత్ర పఠతి, స్టూడెంట్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? రమావదతి, దేనిని చెప్తోంది? గర్ధభ వహతి, దేనిని మోస్తోంది? జననీ పచ్చతి, తల్లి వండుతోంది. దేనిని వండుతోంది? జనక అర్చతి, జనకుడు పూజ చేస్తున్నాడు. దేనిని పూజ చేస్తున్నాడు? సీతా పశ్యతి, సీత చూచుచున్నది. సీత చూచుచున్నది. దేనిని చూచుచున్నది? రామ గచ్చతి, ఎక్కడకు వెళుతున్నాడు రాము. ఈ విధంగా దేనిని, వేనిని, ఎక్కడకు అనే ప్రశ్నను ఉదయింపచేసే ఈ సెంటెన్సెస్లో వాటికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో దానిని కర్మపదము అంటారు. కర్తపదం ఏమిటి ఇక్కడ? రామ, సీత, జనక, జనని, బాలక, బాలిక, మహిళ, గర్ధభ, చటక, సుఖ, ఛాత్ర, రమ అనేటటువంటివి కర్తృపదాలు, కర్తపదాలు. కర్త కదా అవన్నీ, సబ్జెక్టు. గచ్చతి, పశ్యతి, అర్చతి, పచ్చతి, నమతి, గాయతి, ఆనయతి, వహతి, పిబతి, ఖాదతి, పఠతి, వదతి అనేటటువంటివి ఇక్కడ క్రియాపదాలు. ఈ క్రియాపదాలన్నీ కూడా థర్డ్ పర్సన్లోనే ఉన్నాయి, సింగులర్ నెంబర్లోనే ఉన్నాయి, తర్వాత ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుషుడు. కొన్ని పదాలేమో కర్తృపదాలు పుల్లింగంలో ఉన్నాయి, కొన్ని స్త్రీలింగంలో ఉన్నాయి. ఇటువంటి క్రియలకు మనం కానీ ప్రశ్న వేసాము, పైన చెప్పినటువంటి వాక్యాలను చూసినట్లయితే అవి వర్తమాన ప్రథమ విభక్తి, ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ టెన్సెస్ ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్ థర్డ్ పర్సన్, అఫ్ కోర్స్ ఇన్ ది ప్రథమ విభక్తి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ కేస్, నామినేటివ్ కేసులో ఉన్నాయి. ఆ క్రియాపదాలకి దేనిని తినెను, దేనిని చూచెను, ఎవరిని చూచెను, ఎక్కడికి వెళ్ళెను, దేనిని వండెను, దేనిని అర్చించెను, దేనిని పాడెను, ఇటువంటి ప్రశ్నలు వేస్తే వచ్చే సమాధానం పేరే కర్మపదము అంటారు. కర్మపదాలు ఎప్పుడు కూడా ద్వితీయ విభక్తిలో ఉంటాయి. రాముడు రావణుని చంపెను. రాముడు కర్త, రావణుని అంటే కర్మపదం. ఎవరిని చంపెను?
రావణుని ఏమి చేశాను? చంపెను. క్రియ. సీత సీత రాముని వివాహమాడెను. సీత కర్త. ఎవరిని వివాహమాడెను? రాముని కర్మ. ఏమి చేశాను? వివాహం. అలాగనమాట. సో కర్త, కర్మ, క్రియ, ఈ కర్మ పదాలన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉంటాయి. ఇప్పుడు ద్వితీయ విభక్తులు కొన్ని నేర్చుకుంటాం. ప్రథమా ద్వితీయ విభక్తి. ప్రథమ ప్రథమ పురుష, ద్వితీయ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి. అఫ్ కోర్స్ అన్ని ప్రథమ పురుషుడు. రామ వనం గచ్చతి. రామ ఎక్కడికి వెళ్ళాడు? కుత్ర గచ్చతి? వనం గచ్చతి. సీత కిం పశ్యతి? ఏం చూసింది? హరిణం పశ్యతి. జనక దేవం అర్చతి. జననీ రోటికాం పచ్చతి. బాలక గురుం నమతి. బాలికా గీతం గాయతి. మహిళా ఘటం ఆనయతి. గర్ధభ భారం వహతి. చటకా జలం పిబతి. సుఖ ఫలం ఖాదతి. ఛాత్ర పాఠం పఠతి. రమా వాక్యం వదతి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లోనే వనం, హరిణం, దేవం, రోటికాం, గురుం, గీతం, ఘటం, భారం, జలం, ఫలం, పాఠం, వాక్యం అనేటటువంటివన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. యాక్చువల్గా వాటిని పదంగా రాస్తే గురుం మకారంతో ఉంటాయి. వాక్యం. కానీ సెంటెన్స్లో రాసినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి పదం ఈ హల్లు అయి ఉండడం వలన దాని తాలూకా దీని వలన ఇది పూర్ణానుస్వారం అయిపోతుంది. ఓకే, ఎందుకు సున్నా రాశాము? ప్రక్కన ఉన్నటువంటి హల్లు కారణంగా అక్కడ గురుం, చలం, ఫలం, పాఠం, వాక్యం అని అయ్యాయి. లేదా అదర్వైజ్ సాధారణంగా పదములు వనం, హరిణం అని మకారం పోలుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో రామ కర్తృపదము, వనం కర్మపదము, రామ ప్రథమ విభక్తిలో ఉంది, వనం ద్వితీయ విభక్తిలో ఉంది, గచ్చతి క్రియాపదము, దానికి విభక్తి ఉండదు. సీతా స్త్రీలింగ శబ్దము, అజంత స్త్రీలింగ శబ్దము, అది నామవాచకము. కర్త ఇక్కడ దేనిని చూచెను? హరిణం లేడిని చూసింది. హరిణం అంటే లేడీని అంటున్నాం కదా. వనం వనమునకు, నేను ఇలా కూర్చి వనమును గూర్చి వెళ్ళాడు. వనము. జనక దేవం అర్చతి. తండ్రి దేవుని పూజిస్తున్నాడు. జనని తల్లి రోటికాం రొట్టెలను కాల్చుతుంది, పచ్చతి వండుతుంది. బాలక బాలకుడు, గురుం గురువునకు, గురువునకు నీనులా కుర్చీ గురించి గురువుని గురించి నమతి నమస్కరిస్తున్నాడు. బాలిక బాలిక కిం గాయతి? గీతం గాయతి. దేనిని పాడుచున్నది? గీతమును పాడుచున్నది. మహిళ ఆ స్త్రీ, ఘటం కుండను, ఆనయతి తీసుకొని వచ్చుచున్నది. గర్ధభ గాడిద, భారం భారమును, వహతి మోయుచున్నది. చటక పిచ్చుక, జలం నీటిని, పిబతి త్రాగుచున్నది. సుఖ చిలుక, ఫలం ఫలమును, ఖాదతి తింటున్నది. ఛాత్ర స్టూడెంట్ విద్యార్థి, పాఠం పాఠమును, పఠతి చదువుచున్నాడు. రమా రమా అనే స్త్రీ వాక్యం వాక్యమును, వదతి చెప్పుచున్నది. అంటే ఇక్కడ స్త్రీలింగ కర్తృపదాలను పెట్టాం, పుల్లింగ కర్తృపదాలను పెట్టాం. ఇవన్నీ కూడానేమో మనకి ఎలాగూ థర్డ్ పర్సన్లో ఉన్నాయని తెలుసు, ఏకవచనంలో ఉన్నాయని తెలుసు. వీటికేమో ద్వితీయ విభక్తి పదాలను జోడించాం. రామ గచ్చతి అనే దానిలో రామ వనం గచ్చతి, సీత పశ్యతిలో సీత హరిణం పశ్యతి, జనక అర్చతి అనే దాంట్లో జనక దేవం అర్చతి, జనని పచ్చతి అనే దాంట్లో జనని రోటికాం పచ్చతి, బాలక నమతి అనే దాంట్లో బాలక గురుం నమతి,
బాలికా గీతం గాయతి, మహిళా ఘటం ఆనయతి, గర్ధపః పరం వగతి, చటక జలం పిబతి, సుఖ ఫలం ఖాదతి, ఛాత్ర పాఠం పఠతి, రమావాక్యం వదతి. ఏమిటంటే వచ్చాయి మనకి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి. రామ అనేది ప్రథమా విభక్తి కర్తృపదము, వనం అనేది ద్వితీయ విభక్తిలో ఉన్న కర్మపదము, గచ్చతి అనేటటువంటిది క్రియాపదం. అలాగే సీత కర్తపదము, హరిణం అనేది కర్మపదము ద్వితీయ విభక్తి, పశ్యతి అనేటటువంటిది అక్కడ మీకు క్రియాపదం. ఇప్పుడు ఒకసారి కమల గారు ఈవిడ నాగరత్నం గారు చూస్తూ, నాగరత్నం గారు చెప్పండి సార్. రామ గచ్చతి, రామ పదం ఏమండిది? రామ అన్నది కర్తృపదం, అంటే కర్తృపదము కర్త స్థానంలో ఉంది, ప్రథమ విభక్తి. గచ్చతి అనేది గచ్చతి అన్నది క్రియ, క్రియాపదం. వర్తమాన కాలంలో ఉంది. సీతా పశ్యతి, సీత అన్నది స్త్రీలింగం. ఇది కూడా ఆకారాంత స్త్రీలింగ పదం, ఆకారాంత స్త్రీలింగ పదం, అజంత స్త్రీలింగం ఆకారాంతం. పశ్యతి అన్నది మళ్ళీ క్రియాపదం, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్న క్రియ. బాలికా గాయతి, బాలిక అన్నది కూడా ఆకారాంత స్త్రీలింగం. బాలకః నమతి, బాలక అంటే అకారాంత పుల్లింగం. సింగులర్ నెంబర్లోనే ఉన్నాయి అన్ని. ఇవన్నీ సింగులర్ నెంబరే, అజంత పదాలే. అది అజంతములు సింగులర్ నెంబరు. తర్వాత ప్రథమ పురుషులోనే ఉన్నాయండి, ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి ఇవన్నీ. చటకా పిబతి, చటక పిబతి. చటక అన్నది అది కూడా స్త్రీలింగం. చటక స్త్రీలింగం, స్త్రీలింగ పదం, ఆకారంతో స్త్రీలింగ పదం. పిబతి వర్తమాన క్రియాపదం. నేను చెప్పకుండానే మీరు చటకా స్త్రీలింగ శబ్దం చెప్పగలరు సార్. ఎలాగా? బాలిక లాగా, సీత లాగా ఉంది కదా, అందువల్ల మహిళ అనేది కూడా చెప్పగలరు సార్ మీరు. అదే శారద అన్నట్టే అలా ఉంది కదా. జననీ పచ్చతి, జననీ పచ్చతి అది కూడా స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం. పచ్చతి అన్నది వర్తమాన క్రియాపదం. గర్ధభః వహతి, అది పుల్లింగం. గర్ధభ అదే అకారాంత పుల్లింగం. వహతి అన్నది వర్తమాన క్రియాపదం. రమా వదతి, రమా అన్నది ఆకారాంత స్త్రీలింగం. వదతి వర్తమాన క్రియాపదం. ఇవన్నీ ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ ప్రథమ విభక్తిలో ఉండి అన్ని స్థానంలో ఉన్నటువంటి పదాలు, అన్ని కర్త పదాలు. తరువాత కమల గారు, ద్వితీయ విభక్తి రావాలంటే క్రియ మీద ఏ ప్రశ్నలు వేయాలండి? గచ్చతి, వదతి, పిబతి అనే క్రియాపదాన్ని మీద ఏ ప్రశ్నలు వేస్తే కర్మ వస్తుంది? దేనిని, ఎవరిని, వేనిని, ఎక్కడిని, అలాంటివన్నీ వస్తాయి. వేటిని చూసాము. రామ గచ్చతి అంటే రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి అనేది ఇది. దేనిని జననీ పచ్చతి అన్నాము. జననీ పచ్చతి ఏమిటి, అమ్మ ఏమిటి చేస్తోంది, వంట చేస్తుంది, ఏమి వండుతుంది, ఏమిటి వండుతుంది. అలాంటి ప్రశ్నలు వేస్తే వచ్చేటటువంటి కర్మపదం. ఆ కర్మపదాలు ఎలా ఉంటాయి? ద్వితీయ విభక్తిలో ఉంటాయి. ద్వితీయ విభక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రామః వనం గచ్చతి. రాముడు, వివరించండి. రామః పుల్లింగం, వనం అనేది అకారాంత పుల్లింగ అకారాంత పుల్లింగ శబ్దము. వనం, వనం అనేది ఒక క్రియాపదం, ప్రథమ పురుషంలోనే ఉంది. క్రియాపదమా? సారీ, వనం అనేది ఎక్కడికి వెళ్ళడం అనేది. గచ్చతి అనేది క్రియాపదం. వనం అంటే ఎక్కడికి వెళ్తున్నాడంటే వనం వెళ్తున్నాడని, ఎక్కడికి వెళ్తున్నాడు. రామః వనం గచ్చతి, వనమునకు వెళ్తున్నాడు. క్రియ అది కర్మ కదా. అవును, ఇది కర్మపదం. ద్వితీయ విభక్తిలో ఉంటుంది కర్మపదం. అవును. సీతా హరిణం పశ్యతి, సీత ఇది కర్మపదం. సీత అనేది స్త్రీలింగం, హరిణం అనేది క్రియాపదం. పశ్యతి
క్రియాపదం పశ్యతి అనే కాదండి, హరిణం అనేది కర్మ అండి. పశ్యతి కర్మ, అదే అదే క్రియాపదం. పశ్యతి క్రియాపదం, అదే ఆ, చెప్తాను. పశ్యతి క్రియాపదం. దేనిని చూచుచున్నది? దేనిని చూస్తోంది? హరిణం ఆ, అంటే లేడిని చూస్తోంది, లేడిని చూచుచున్నది. లేడిని చూచుచున్నది. అది కర్మ లేక ద్వితీయ విభక్తి. జనక బ- దేవం అర్చతి. జనకః అంటే తండ్రి, ఉమ్, అది పుల్లింగం. దేవం, ఇక్కడ అర్చతి అనేది క్రియాపదం. ఉమ్. దేనిని చేస్తున్నాడు, దేనిని దేనిని పూజిస్తున్నాడు? దేనిని పూజిస్తున్నారు అనేది క్రియ. దేవం, దేవం అనేది జనకః పుల్లింగం, అర్చతి క్రియ, దేవః అది కర్మ. ఏమిటి చేస్తున్నారు? కర్త. దేనిని పూజిస్తున్నాడు? దేనిని 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 పూజిస్తున్నారు? అంటే వచ్చే ఆన్సర్ కర్మ. కర్మ. అది దేవం అనేది ద్వితీయ విభక్తి కర్మ. పదం. ఓకే. వనం, హరిణం, దేవం అనేటటువంటివి ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. రామ, ఇదే సీత, జనక అనేవి ప్రథమ విభక్తిలో ఉన్నాయి. ప్రథమ కర్త విభక్తి. ప్రథమ విభక్తిలో ఉంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. జననీ రోటికాం పచతి. జనని అనేది స్త్రీలింగం, పచతి అనేది వండుచున్నది. ఏమిటి క్రియాపదం. వండుచున్నది? అది ఉమ్, క్రియాపదం. ఉమ్. ఇది రోటికాం. రోటికాం అంటే ఏమిటి? రోటికాం పచతి, ఏమిటి వండుతోంది? రోటికాం అంటే రొట్టెలను. రొట్టెలు. రోటికాం రోటికాం అంటే రొట్టెలు రొట్టెలు చేస్తున్నది. చేస్తున్నది. అది రొట్టెను చేయుచున్నది. రొట్టెను చేయుచున్నది. జనని స్త్రీలింగం, పచతి అనేది క్రియాపదం. ఇది రోటికాం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది, కర్మలో ద్వితీయ ఉంది, విభక్తుల కర్మగా కర్మ ఉంది. అవుతుంది. అదే ఆ వర్డ్ రావట్లేదు, కర్మ. కర్మ బా ద్వితీయ విభక్తి అని చెప్పాలి. ఓకే. తర్వాత బాలకః నాగరత్నంగా చెప్తారు. బాలకః గురుం నమతి. బాలకః ప్రథమా విభక్తి. బాలకః ప్రథమా విభక్తి. అకారాంత పుల్లింగ శబ్దం. కర్తగా ఉంది అక్కడ. అది అందులో కర్త, అదే చేత అది కర్త. గురుం నమతి అని చెప్పారు కాబట్టి గురుం అన్నది కర్మ అంటే ద్వితీయ విభక్తి. గురువును పూజిస్తున్నాడు అని అంచేత గురువు, అది నమస్కరిస్తుంది. ద్వితీయ విభక్తి. ఆ తర్వాత నమతి అన్నది క్రియాపదం, వర్తమాన క్రియాపదం. బాలికా గీతం గాయతి. బాలిక గీతం గాయతి. ఇది కూడా బాలిక అన్నది ప్రథమా విభక్తిలో ఉంది. అంటే బాలిక ఈ ఆకారాంత స్త్రీలింగం. గీతం అన్నది ఇక్కడ అది ద్వితీయ విభక్తిలో ఉన్న కర్మపదం అన్నమాట. కర్మపదం గీతం అన్నది కర్మపదం. ఈ బాలిక అన్నది కర్తృపదం, గీతం అన్నది కర్మపదం, గాయతి ఇది వర్తమాన క్రియాపదం. కరెక్ట్. మహిళా ఘటం ఆనయతి. మహిళ అన్నది కర్తృపదం, ఆకారాంత స్త్రీలింగ పదం. ఘటం అన్నది కర్మపదం, ద్వితీయ విభక్తిలో ఉంది. ఆనయతి అన్నది తీసుకుని వస్తుంది అన్నది అది వర్తమాన క్రియాపదం. గర్ధభ అన్నది మళ్ళీ అకారాంత ఉల్లింగం. భారం అన్నది ఇదనమాట కర్మపదం. ద్వితీయ విభక్తిలో ఉంది. వహతి అది మోస్తున్నది అని చెప్పడం ఇప్పుడు చేస్తున్న క్రియ, వర్తమాన క్రియాపదం. మళ్ళీ కమల గారు. చటకా జలం పిబతి. చటక ఇది బర్డ్ స్త్రీలింగంగా చెప్తాము. ఇది జలం అనేది జలం పిబతి తాగడం, అది క్రియ. ఏమిటి తాగుతోంది? దేనిని తాగుతోంది? దేనిని తాగుతోంది? జలం అనేది కర్మపదం. చటక ద్వితీయ విభక్తి సారీ. చటక జలం పిబతి. చటక శుకః ఫలం ఖాదతి. శుకః ప్రథమ పురుషం, చిలుక అది పుల్లింగం కింద వస్తుంది. ఖాదతి అనేది క్రియ.
ఇదంతా ఏకవచనంలోనే ఉంది. ఫలం అనేది ద్వితీయ విభక్తి. శుకః ఫలం ఖాదతి, ఏమిటి తింటోంది చిలుక, ఏమిటి అనేది ఇక్కడ కర్త. ఏమిటి కర్త కాదు, ఏమిటి అనేది కర్మ కర్మ కర్మ, కర్మఫలం. ఏమిటి అనేది ఇది కర్మపదం, ద్వితీయ విభక్తికి వస్తుంది. శుకః ఫలం ఖాదతి. ఛాత్రః పాఠం పఠతి. ఛాత్రః స్టూడెంట్, అది స్టూడెంట్ అనేది ప్రథమ పురుష. పఠతి, పఠతి అనేది క్రియ. ఏమిటి చదువుతున్నాడు, పాఠం పఠతి, ఇది ద్వితీయ విభక్తిలోకి వస్తుంది. పాఠం పఠతి, దేనిని చదువుతున్నాడు అంటే దేనిని చదువుతున్నాడు. ఏమిటి అని కూడా అడగచ్చా? దేనిని వేనిని అంటే ఏమిటి అనేది సరి అయినటువంటి యూసేజ్ కాదు. దేనిని వేనిని ఎవరిని ఎక్కడికి అలాగే అడుగుతాం. రమా వాక్యం వదతి, ఇది రమా అనేది స్త్రీలింగం, ఏకవచనం. వదతి చెప్పడం, ఇది క్రియ. ఏమిటి చెప్పుచున్నది, వాక్యం. రమా వాక్యం వదతి, దేనిని చెప్పుచున్నది, వాక్యం వదతి. వాక్యం వదతి, ఇది ద్వితీయ విభక్తిలో వచ్చింది. ఈ ఎల్లో కలర్స్ అన్ని ద్వితీయ విభక్తి. కరెక్ట్. ఇప్పుడు మీకు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన స్లైడ్ లో అంటే వనం, హరిణం, దేవం, రోటికాం, గురుం, గీతం, ఘటం, భారం, జలం, ఫలం, పాఠం, వాక్యం అనేవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి కర్మ పదములు. కర్తృపదాలు రామ, సీత, జనక, జనని, బాలక, బాలిక, మహిళ, గర్ధప, చటక, శుక, ఛాత్ర, రమ అనేవి అవేమో కర్తృపదాలు. అవన్నీ ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి, కొన్ని పుల్లింగంలో ఉన్నాయి, కొన్ని స్త్రీలింగంలో ఉన్నాయి. గచ్చతి, పశ్యతి, అర్చతి, పచ్చతి, నమతి, గాయతి, ఆనయతి, వహతి, పిబతి, కాపతి, పఠతి, వదతి అనేవి ఏకవచన క్రియాశబ్దములు ప్రథమ పురుషులో ఉన్నాయి. ప్రథమ పురుష. అది ఓకే, అర్థమైంది కదా? అర్థమైందండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి మాత్రమే చెప్పాము ఈరోజు. ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే కృష్ణుడు అనే దానికి ప్రథమ విభక్తి ఎలా ఉంటుంది, కృష్ణుని అంటే ద్వితీయ విభక్తి, అది ఎలా ఉంటుంది సంస్కృతంలో. గురువు, గురువుని, శివుడు, శివుని, పార్వతి, పార్వతిని, ధేనువు, ధేనువుని, హరి, హరిని, తండ్రి, తండ్రిని, తల్లి, తల్లిని. తండ్రి అనే దానికి పితా, పితృ అనే శబ్దం నుంచి వచ్చింది కదా. పితృ అనేటటువంటి మూల శబ్దం నుంచి పితా అని వచ్చింది కదా, రుకారాంత శబ్దం. ఆ పితాకి తండ్రిని అని రాసినప్పుడు పితరం అని వస్తుంది, పితం అని రా, పితరం అని వస్తుంది. ఇక్కడ చూడండి, సంస్కృత మాతరం అంటున్నాం కదా, మాతం లేదు కదా, మాతరం. హరి, హరిం అంటాం కానీ ధేనుం, ధేనుం, హరిం, కృష్ణం, గురుం, శివం అంటాం కానీ మాతరం, పితరం అనాలి వాటిని. అక్కడ తండ్రి, తండ్రిని అన్నప్పుడు తండ్రి అంటే పిత, తండ్రిని అంటే పితరం, తల్లి అంటే మాత, మాతృ శబ్దంలోంచి వచ్చినటువంటిది. మాతరం, నమామి సంస్కృత మాతరం, అదనమాట. రామం భజే శ్యామలం, చెప్పండి ఇప్పుడు. రామం భజే శ్యామలం. నాగరత్నం గారు, ఇదేమిటి, ఇదేమిటి? రామం అన్నది ప్రథమ పురుష ఏకవచనం, ఇది కర్తృపదం. అదెలా అవుతుంది? రామం అంటే రాముని అని ఉందండి. రామం, రామం అంటే రాముని అయితే ద్వితీయ విభక్తి, రాముని ద్వితీయ విభక్తిలో ఉంది రాముని. ద్వితీయ విభక్తి. ఇక్కడ ఏం పెట్టుకోవాలి? కర్తృపదం ఏమిటి? అహం, అహం వేరే రామం భజే శ్యామలం. అహం అనేది కర్తృపదం, శ్యామలం అన్నది విశేషణమా? శ్యామలం అనేది విశేషణం. నల్లని రాముని, నీలమైన రాముని, అదే అహం అనేది క్రియాపదం. అదే అహం మనం చేర్చుకోవాలి, ఇక్కడ చేర్చుకోవాలి. అది ఇంప్లైడ్. అహం కాకపోతే వయం,
వయం అదే కాకపోతే ఇంకొకటి అదే త్వం ఏదైనా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. త్వం రాదేమో కానీ అదే రామం భజే శ్యామలం. రామం రామం ద్వితీయ విభక్తి ద్వితీయ కర్మపదం. విభక్తి ఎవరిని భజే? రాముని 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 భజే. ఎటువంటి రాముని రాముడు? శ్యామలం రాముడు. శ్యామలం ఇందాక శ్యామలం చెప్పాను రాము కదా, విశేషణం ఎప్పుడు కూడా దీంతో ఏకీభవించాలన్నమాట. అవును శ్యామలం రాము శ్యామలం రామం అహం భజే. భజే అహం భజే. అహం అంటే అహం అన్నది కర్తృపదం. ఇప్పుడు కర్తృపదం. శ్యామలం రాము శ్యామలం అన్నది విశేషణము, శ్యామలం రామం విశేషణము, అనేదేమో ద్వితీయ రాము అనేది విభక్తి కర్మపదం. కర్మ, ద్వితీయ ఎవరిని విభక్తి భజే? రాము. రామం భజే. ఎటువంటి రామ రామం? శ్యామలం శ్యామలం రామం రామ భజే. ఎవరు? హూ ఇస్ ద వన్? ఎవరు చేశారు అని అహం ప్రశ్న అన్నది కర్త చేసుకోవాలి. వస్తుంది. అహం. అది. ఉమ్. ఓకే, అదే ఇది రాస్తా. మీరు చెప్పండి కమల గారు. కృష్ణం వందే జగద్గురు. జగద్గురుం. జగత్ వింటుంటారు కదా ఈ మాటని. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురుంలో వందే కృష్ణం అనేది ఏం ద్వితీయ పదం అండి? విభక్తి. ఇది కృష్ణం ద్వితీయ విభక్తి. వందే నమస్కరిస్తున్నాము. క్రియాపదం. వందే క్రియాపదము. వందే క్రియాపదం. జగద్గురు ఎవరిని ఇచ్చేస్తున్నారు? జగద్గురు. కృష్ణం వందే ఎవరిని జగద్గురు. వేణిని అని ఉంటే జగద్గురుం కృష్ణం. జగద్ ఎటువంటి కృష్ణుడు? జగద్గురు జగద్గురు అయినటువంటి కృష్ణుడు. కృష్ణుడు. ఇది విశేషణం. కృష్ణం అంటే ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. కృష్ణుని నమస్కరిస్తున్నాము. కృష్ణుని కృష్ణునకు నమస్కరిస్తున్నాము. నమస్కారం. వందే నమస్కరిస్తున్నాం. కృష్ణ. ఎవరు అనేది ఇక్కడ ఇంప్లైడ్ అహం అనేది. అహం కృష్ణం వందే జగద్. అహం కృష్ణం వందే వందే జగద్గురుం కృష్ణం అన్నమాట అది. అవును. ఓకే కృష్ణం జగద్. ఓకే. కృష్ణం వందే జగద్. అదే జగద్గురు. రామం భజే శ్యామలం అని శ్యామలం. అన్నారు కదా. ఆ పదాల్లో ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ప్రథమ విభక్తిలో ఉండేటటువంటి కర్తృపదము ఇంప్లైడ్ గా ఉంది, లోపించి ఉంది. వందే భజే అనేవి క్రియాపదాలు. ఓకే. గోవింద, గోవిందం, గౌరీ, గౌరీం, భూపాల, భూపాలం, వృక్ష, వృక్షం, వృక్షం. వాణి, వాణీం, చమూః, చమూం, సోదర, సోదరం, సోదరం. సోదరీ, సోదరీం. వీళ్ళు ఏవే విభక్తుల్లో ఉండే రాయండి. వీలుంటే చిన్న సెంటెన్సులు కూడా రాయండి వీటితో పాటు. వీలుంటే ఈ స్లైడ్లోని ముందు స్లైడ్లో ఉన్న తెలుగు వాటికి సంస్కృతము, ఈ స్లైడ్లో ఉన్న సంస్కృతానికి తెలుగు ఏ విభక్తుల్లో ఉన్నాయో రాయాలి. ఓకే. క్రియాపదములకు కానీ క్రియా విశేషణాలకు కానీ విభక్తులు ఉండవు. వేగేన స్పందతి అన్నప్పుడు వేగేన అనేటటువంటిది క్రియ ఎలా జరుగుతుంది? వేగంగా జరుగుతుంది అని క్రియని విశేషిస్తుంది. అటువంటి క్రియా విశేషణాన్ని యాడ్వర్బ్ అంటారు. యాడ్వర్బ్కి ఏమో అది విభక్తి ఉండదు. ఓకే.